సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేసిన వాటిని కూల్చివేస్తున్నారు అధికారులు. నివాసాల జోలికి పోకుండా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. 860 ఎకరాల్లోని 15,000 కోట్లకు పైగా విలువ ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీహ్ నిర్మించిన గెస్ట్ హౌస్, అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల బిల్డింగ్ను తొలగించారు. ప్రజల నివాసాల జోలికి పోవడం లేదంటున్నారు హైడ్రా ఆఫీసర్లు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేసిన వాటిని కూల్చివేస్తున్నారు అధికారులు. నివాసాల జోలికి పోకుండా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. 860 ఎకరాల్లోని 15,000 కోట్లకు పైగా విలువ ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీహ్ నిర్మించిన గెస్ట్ హౌస్, అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల బిల్డింగ్ను తొలగించారు. ప్రజల నివాసాల జోలికి పోవడం లేదంటున్నారు హైడ్రా ఆఫీసర్లు. అమీన్పూర్ కూల్చివేతలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, హైడ్రా కూల్చివేతలపై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మండలంలోని ఐలాపూర్ వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 2,000 మంది సిబ్బందితో హైడ్రా ఇక్కడికి చేరుకొని అక్రమ కట్టడాలను కూల్చివేతకు ఒక భారీ ఆపరేషన్ కు అయితే రెవెన్యూ శాఖతో కలిసి హైడ్రా అధికారులందరూ కలిసి ఇక్కడ అయితే అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఇటు నిజాం కాలం నాటి దాదాపు 1,260 ఎకరాల భూముల అన్యాక్రాంతం అవుతున్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాదాపు 400 ఎకరాల్లో శాశ్వత నిర్మాణాలు కూడా వెళ్తున్నాయి. ఇప్పటికీ ఆ నిర్మాణాలు పూర్తయినాయి. మిగిలిన 860 ఎకరాల భూమిని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు కూడా హైడ్రా నిర్ధారించుకొని ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వాటన్నిటిని ఫెన్సింగ్ వేయడము, దాంతోపాటు అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే హైడ్రా చేపట్టింది. తెల్లవారుజాము నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం అయితే అక్కడ వారందరినీ కూడా అక్రమ నిర్మాణాల్లో ఉన్నట్టు వారిని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐలాపూర్ గ్రామంలో కబ్జా గురవుతున్నటువంటి ప్రభుత్వ ఇనాం భూములను గుర్తించి ఫెన్సింగ్ వేసే కార్యక్రమానికి హైడ్రా ప్రారంభించింది. ఇటు రెవెన్యూ కావచ్చు, ఇటు ఇతర అధికారులు కూడా అక్కడ ఉన్నారు. దాదాపు వేలాది మంది. గతంలో ఈ ప్రాంతం ఐలాపూర్లో ఆ కబ్జాల పైన ఇటు పోలీసులు కానీ ఇతర రెవెన్యూ అధికారులు వెళ్ళినప్పుడు పలుమార్లు గొడవలు జరగడం, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారీగా పోలీస్ బలగాలను అక్కడ చేరుకున్నారు. మరోవైపు కిష్టారెడ్డిపేటలో కూడా అపార్ట్మెంట్ అంటే అక్రమంగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. సో దాదాపు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 2,000 మంది సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ఈ కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మరికొందరి గెస్ట్ హౌస్లను కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు ఇతర నాయకుల్ని కావచ్చు, ఇతర రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు, అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐలాపూర్ మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా అయితే ఫెన్సింగ్ చేసే ప్రయత్నాలకు సిబ్బంది, హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇంకా పూర్తి అయితే వాటన్నిటిని తరలించి అక్రమ నిర్మాణాలు కూల్చే ప్రయత్నం అయితే జరుగుతుంది.